అందరికీ వందనాలండి. మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి ఇంచుమించు ఈ సందర్భం 33వ వచనం వరకు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని వచనాలు మనం సందర్భానుసారంగా మనం చూద్దాం. అయితే 13వ వచనం, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఈ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారితో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికై ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములకు కొనుక్కొనుటకై వారిని పంపివేసిమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, ఈ 13వ వచనం దగ్గర నుంచి 33వ వచనం వరకు కూడా ఈ సందర్భం కొనసాగుతూ ఉంటుంది. ఈ సందర్భం తెలియని వారు ఎవరైనా ఉన్నారా? లేదు, అందరికీ ఇది స్వపరిచితమే. అరణ్య ప్రాంతంలో 3 రోజులు ఆయన ప్రసంగం చేయడం, ఆ ప్రసంగానికి వినడానికి అనేక జనసమూహం రావడం, అక్కడ ఆయన చేతిలో ఉన్నదాన్ని ఆశీర్వదించడం, అక్కడ స్త్రీలు పిల్లల్ని లెక్క వేయకుండా పురుషులు మాత్రమే ఎంతమంది అంట 5,000 మంది ఆహారం తిని తృప్తి పొందినట్లుగా. ఇది సండే స్కూల్ పిల్లలకు కూడా స్వపరిచితమైన సందర్భం. అంటే చాలా వరకు కూడా ఈ సందర్భం అందరికీ తెలిసిన సందర్భమే. అయితే ఈ సందర్భం ఇంచుమించు మత్తయి సువార్త, లూకా సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా ఇది రిపీటెడ్గా ఉంటుంది. అంటే ఈ 4 సువార్తల్లో కూడా ఇది మనకి ఈ సందర్భం మనకి కనిపిస్తుంది. అయితే మాట విధానం వేరుగా ఉంటుంది, కానీ సందర్భం మాత్రం ఒకటే. అంటే వారి రచయితలు వారికి అనుగుణంగా వారి యొక్క భాషా వేలంలో అది రాయడం జరిగింది. కానీ సందర్భం అయితే ఒకటే, కానీ వారి యొక్క మాట విధానంలో ఒక్కొక్కరు చెప్పే విధానం ఒకలా ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నట్లయితే గనక, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళెను. జనసమూహము ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఈయన ఆ ఒంటరిగా అరణ్య ప్రదేశానికి ఎందుకు వెళ్ళారంటే కనుక, ఏకాంతంగా ప్రార్థన చేసుకుందామన్న ఆ యొక్క సందర్భాన్ని బట్టి, లేకపోతే ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతాం అన్న దాన్ని బట్టి ఆయన ఒంటరిగా వెళ్ళి ఉండొచ్చు. అయితే ఈయన వెళ్ళిన సంగతి ఆ జనసమూహము తెలుసుకునంట ఈయన చెప్పాడా వెంబడించమని? లేదు. కానీ ఈయన ద్వారా జరుగుతున్న కార్యాలను బట్టి, లేకపోతే ఈయన ద్వారా అనేక మంది పొందుకున్న మేలును బట్టి వీరు ఆయన్ని వెంబడించిన వారుగా ఉన్నారనమాట. అనేక జనసమూహమును ఆయన వెంబడించిరి అని అక్కడ ఆ సందర్భంలో రాయబడి ఉంటుంది. వీళ్ళు ఊళ్ళోనా, లేకపోతే ఒక ప్రాంతంలోనా, లేకపోతే ఒక గవిని దగ్గర కూడుకున్నారా? లేదు. ఎక్కడ కూడుకున్నారంట? అరణ్య ప్రదేశంలో. రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, సరైన మార్గం లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లోనంట దేవుని మాట కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుణ్ణి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వెంబడించిన వారుగా కనిపిస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ ఆయన వెంబడించిన వారుగానే ఉన్నారు. ఎందుకు వెంబడించారు అంటే కనుక, ఎందుకు ఆయన వెంబడించాల్సి వచ్చింది అంటే కనుక ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చూడండి, కొన్ని మాటలు మనకు అక్కడ రాయబడి ఉన్నాయి. జనసమూహం ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. వారిలో రోగులైన వారిని ఏం చేశాడంటే ఈయన స్వస్థపరిచెను. ఇందాక మనం అనుకున్నాం కదా,
ఆయన చేత కృప పొందిన వారిని చూచి వేరు అటువంటిది మాకు కూడా కావాలనుకున్న వారు కొంతమంది, ఆయన మాట వినాలని ఆశ కలిగిన వారు మరికొంతమంది, ఇలా ఆ జన సమూహం అంతా ఆయన వెంబడించిన వారుగా ఉన్నారు. ఎక్కడకు వెంబడించారంట? అరణ్య ప్రదేశంలో ఆయన్ని వెంబడించారంట. అరణ్య ప్రదేశంలో ఆయన్ని కలుసుకోవడం జరిగిందని. కలుసుకున్న తర్వాత ఆయన ద్వారా అనేక స్వస్థత కార్యాలు పొందుకున్నారు. అయితే అక్కడ ఇంచుమించు 3 రోజులు అక్కడ సమావేశమైనట్లుగా అంటే ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగం వీళ్ళు వింటూనే ఉన్నారు. అంటే ఆకలి అవ్వలేదు, దప్పిక అవ్వలేదు, లేకపోతే వాళ్ళకి ఏ ఇబ్బందులు అనిపించినా లేసినట్టుగా కూడా అక్కడ ఏమీ మనకి కనిపించదు. అయితే కానీ అక్కడున్న పరిస్థితిని శిష్యులు అవగతం చేసుకున్నారు, అర్థం చేసుకుని అప్పుడు శిష్యులు వచ్చి యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి అంటున్నారనమాట, వీళ్ళు వచ్చి 3 రోజులు అయిపోయింది, ఒకసారి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి భోజనం చేసి వచ్చి రమ్మనండి. ఇక్కడ వీళ్ళకి మనం ఇంత ప్రొవైడ్ చేయాలంటే మన వల్ల అయ్యే పరిస్థితి కాదు అని చెప్పి అయితే ఆయన అంటున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరో, వాళ్ళు ఇక్కడే ఉంటారో, మీరే ఆహారం పెట్టండి. ఇక్కడ అనుకున్న పరిస్థితుల్లో అనుకున్నట్లుగా అంతమందికి ఆహారం పెట్టడం సాధ్యమైన పనేనా? ఇప్పుడు చూడండి, మనకి మీటింగ్స్ జరుగుతున్నాయి అంటే చూడండి, 1 నెల 2 నెలల ముందు నుంచే ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. అప్పటికప్పుడు అనుకున్నవన్నీ జరిగిపోతాయా? లేవు. సిద్ధపాటు ఉంటుంది, దానికి తగిన సిద్ధపాటు ఉండి అక్కడ నడిపింపుని బట్టి అక్కడ ఏ పరిస్థితులు గుండా ఉన్నాయో ఆ పరిస్థితులు గుండా అర్థం చేసుకుని వాటి గుండా ప్రయాణం ఇంచుమించు పలానా టైంలో మీటింగ్ అంటే దానికంటే ముందుగానే ప్రణాళిక సిద్ధమై ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగా అవి పనులు కొనసాగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈయనేమంటున్నారంట, అలాంటివి ఏముండదు, వాళ్ళ ఆహారంకి ఎక్కడికి వెళ్ళరు, అవును వాళ్ళ ఆకలితోనే ఉన్నారు, ఆహారం మీరే పెట్టండి. సాధ్యమైన పనేనా? కానీ ఇక్కడ సాధ్యమయ్యింది. ఎవరిని బట్టి సాధ్యమైంది? దేవుని బట్టి అది సాధ్యమైంది. ఇక్కడ చూడండి, ఆ సందర్భం మనకు కనిపిస్తుంది. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, ఇక్కడ వారికి అవసరత ఉంది, అక్కర ఉంది. ఏంటి అక్కర? వారికి భోజనం పెట్టడం. అయితే అది దేవునికి తెలుసా తెలియదా? తెలుసు. అంతమందికి అక్కడ భోజనం సిద్ధపాటు చేయడం అనేది మనుషులకైతే అసాధ్యమని అందరికీ తెలుసు. కానీ ఆయన ఏమంటున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మీరే పెట్టండి అంటున్నారు ఆయన. అంటే అక్కరని ఎరిగిన వాడిగా ఆయన ఉన్నాడు. అంటే అక్కడ ఆ సందర్భంలో అక్కడ ఏం అవసరమో ఆ అవసరతను ఎరిగిన వాడిగా ఉన్నాడు, అవసరాన్ని తీర్చిన వాడిగా కూడా ఆయనే ఉన్నాడు. అంటే ప్రశ్న ఆయన దగ్గరే ఉంది, జవాబు ఆయన దగ్గరే ఉంది. ప్రశ్న ఏంటి? ఇంతమందికి ఎలా పెట్టడం. జవాబు ఏంటి? అంతమందికి ఆహారం పెట్టడం. 2 ఆయనే చేసినట్టుగా అక్కడ సాధ్యపడింది. అంటే అక్కరని ఎరిగిన వాడిగా ఉన్నాడు, అవసరతను తీర్చిన వాడిగా ఉన్నాడు. అక్కడ ఎంతమంది అవసరత తీర్చబడిందంటండి? స్త్రీలను లెక్కేయలేదంట, చిన్నపిల్లలను లెక్కేయలేదంట, పురుషులు మాత్రమే లెక్కేస్తే ఎంతమంది అంట తిని తృప్తి పొందారు? 5,000 మంది తిని తృప్తి పొందారు అని రాయబడి ఉంది లేఖన భాగాల్లో. అంటే అంతమంది అక్కరతను అవసరతను తీర్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను విడిచిపెట్టేస్తాడండి? లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా అక్కర్లు ఉన్నాయేమో. ఆ అక్కరను బట్టే నువ్వు కూడా దేవుని సన్నిధిలో వెనకడుగేస్తున్నావేమో, దేవుని వైపు చూడలేకపోతున్నావేమో. నీ ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి, వ్యాధిని బట్టి, శోధన బట్టి నువ్వు కూడా సతమతం అయిపోతున్న పరిస్థితులు ఈరోజు నువ్వు కలిగి ఉన్నావేమో. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేసేవాడిగా లేడు, నీ అక్కరని ఎరిగిన వాడిగా ఉన్నాడు, నీ అవసరతను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అంతమంది అవసరతను తీర్చిన దేవుడు ఈరోజు నీ అవసరత నా అవసరత ఆయన తీర్చలేడండి? అవసరతలు లేవా మనకి? అక్కర లేవా మన జీవితంలో? ఉన్నాయి. పైకి చెప్పుకోలేని అక్కరలతో ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక్కసారి దేవుని వైపు చూడు, ఆయన నీపై కనికరాన్ని చూపే వ్యక్తిగా ఆయన ఉన్నాడు, కనికరాన్ని చూపేవానిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆయన మాట యందు, ఆయన యందు లక్ష్య పెట్టు. నీ యొక్క అవిధేయతలన్నీ విడిచిపెట్టి దేవుని వైపు ఒక్కసారి నీ హృదయం తెరిచి ఆయన వైపు చూడు. నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించు. అక్కడ
వారి యొక్క అవసరత ఏంటో తెలిసింది. ఏంటో కూడా ఆయనకి తెలిసిన వాడుగా ఉన్నాడు. అక్కడ ఏంటి? వారికి ఆహారం కావాలి, అవసరత వారిని తృప్తి పొందగలగాలి. అయితే అక్కరని ఎరిగారు, అవసరతను కూడా ఆయన తీర్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా అక్కర్లే కనిపిస్తున్నాయి కానీ అవసరతలు తీర్చబడట్లేదండి అని చాలామంది అనుకుంటూ ఉన్నారేమో వాక్యం వింటున్న వారిలో కూడా. కానీ ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన నీ వైపు అంట కనికరం కలిగిన వాడిగా ఆయన ఉన్నాడంట. అంటే జాలి కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. నీపైన ఆయన జాలి చూపిస్తాడు. అంటే నీ ప్రతి అవసరతను ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి నువ్వు ఆయన వైపు చూడగలగ. అయితే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఒక లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. కానీ ఇది ఎన్నిసార్లు ఎంతమందికి ఎన్ని విధాలుగా గుర్తొచ్చింది అంటే కనుక వేళ్ల మీద లెక్కేయచ్చేమో. కానీ నీ ప్రతి అవసరత దేవునిలో తీర్చబడుతుంది అని లేఖన భాగాలు దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం మాత్రం ఎక్కడికి పరుగులు పెడుతున్నామంట? మనుషుల దగ్గరికి పరుగులు పెడుతున్నామంట. అక్కడ అంతమంది జనసమూహం కూడి ఉన్నారు, 3 రోజులు ప్రసంగం విన్నారు, శిష్యులు కూడా అక్కడ విన్నారు. అయినప్పటికీ కూడా శిష్యులు వచ్చి అక్కడ ఏమంటున్నారనమాట, ఇంతమందికి పెట్టడం మా వల్ల కాదు, ఒకసారి వీళ్ళని వెనక్కి పంపించు, వాళ్ళు కొనుక్కుని తినేసి వస్తారు, లేదు పంపించు, మీరే పెట్టండి అంటున్నారు. అంటే ఆయన ప్రతి అవసరాలను తీర్చిన వాడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ప్రతి అక్కరను అవసరతను ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన పైన ఆధారపడడానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడు. నీ ప్రతి అవసరత తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఇంకొక మాట కూడా మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. 2 మాటలు మనకు కనిపించాయి. అక్కరని ఎరిగిన వాడిగా ఉన్నాడు, అవసరతను తీర్చిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే ఇంకొక మాట కూడా మనకు కనిపిస్తుంది చూడండి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చుక మీద కూర్చుండనని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన వారు తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలను నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినని వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. వెంటనే ఆ జనసమూహము తాను పంపివేయనంతట్లో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళడని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థనకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అక్కరను ఎరిగిన వాడిగా ఉన్నాడు, అవసరతను తీర్చిన వాడిగా ఉన్నాడు. అంటే అక్కడ 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఏమీ లేవు. ఎప్పుడైతే మీరే పెట్టండి అన్నారో అప్పుడు అక్కడ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అంటే వెతకడం మొదలుపెట్టారు. ఏముందా మన దగ్గర, ఏముందా అని వెతకడం మొదలు పెడితే ఏం దొరికినాయి అంటే ఆయనకి ఒక చిన్నపిల్లడి దగ్గర ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు దొరికినాయి అంట. అవి వెంటనే తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టినప్పుడు అవి ఆశీర్వదించబడినట్టుగా కనిపిస్తుంది. అవి ఆశీర్వదించబడటమే కాకుండా అక్కడ ఇంచుమించు స్త్రీలను పిల్లల్ని లెక్కేయకుండా పురుషులు మాత్రం ఎంతమంది తిన్నారంట? 5,000 మంది తిన్నారు. తినడమే కాకుండా 12 గంపల నిండా ఎత్తిరి. అంటే మిగిలిపోయిన ఆహారం సమృద్ధే కాదు, ఇంకా మిగిలింది కూడా. ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలో ఏదైతే తీసుకొచ్చి పెడతావో అది దేవుడు ఆశీర్వదిస్తాను అని ఈ లేఖన భాగాల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నీ అక్కరను దేవుని సన్నిధిలో పెట్టు. ప్రభువా, నేను ఈ ఇబ్బందితో, ఈ ఇరుకుతో నీ వైపు చూస్తున్నాను, నాకు సహాయం చేయంటే దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. అలాగే నీ అవసరతలు ఆయన ఎందుకు తీర్చబడుతున్నాయి. అలాగే ఏదైనప్పటికీ కూడా ఉన్న దాంట్లో దేవుని వైపు చూసినప్పుడు దాన్నంట దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నారు. అలాగే తర్వాత ఇంకొక మాట కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ శిష్యులను ఆయన బలవంతం చేశారంట. ఎందుకు బలవంతం చేశారు? అద్దరికి, అంటే అక్కడి నుంచి దోణి ఎక్కి వేరొక ప్రాంతంలోకి వెళ్ళి. మరి ఈయన ఎందుకు ఆగిపోయాడు అంటే కనుక ఈయన మొదట అరణ్యమునకు వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన ఏకాంతంగా కూడి ప్రార్థన చేసుకుందామని వెళ్ళి, కానీ జనసమూహము వెంబడించినప్పుడు ఆయన వారితో మాట్లాడడం, వారిని కనికరించడం, వారిని స్వస్థపరచడం. సో ఎప్పుడైతే అక్కడ వెళ్ళిపోయారో ఇప్పుడు మరలా ఏకాంతంగా కూడే ఆయన, అంటే తన వ్యక్తిగత ప్రార్థనా జీవితానికి అనే అవకాశం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఈరోజు నీ జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా? ఉందండి. మా జీవితంలో మేము కుటుంబ ఆరాధన చేసుకుంటామండి, ఆదివారం ప్రార్థనకి వెళ్తామండి, శుక్రవారం ప్రార్థన ఉంటుందండి, శనివారం ప్రార్థన, ఇలా చెప్తూ ఉంటారు.
కానీ ప్రతిరోజు వాక్యానుభవం కలిగిన వారుగా మనం ఉండాలి. అలాగే వ్యక్తిగత ప్రార్థనను కలిగిన అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అంటే నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడిపే సమయాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. మరి కలిగి ఉన్నావా? అంటే మనం కూడా వ్యక్తిగత ప్రార్థన అనుభవంలో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనలో హేయకరమైన వాటిని మనకు తెలియజేసినప్పుడు వాటిని విడిచిపెట్టే ఆ స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. అంటే దేవునితో మనతో ముఖాముఖిగా మాట్లాడుతున్న సందర్భాన్ని క్రియేట్ చేయగలగాలి. అది వ్యక్తిగత ప్రార్థన అనుభవం. నువ్వు సంఘంలో కూడినప్పుడు నీ యొక్క అనుభవాలను బట్టి నువ్వు ప్రార్థన చేయలేవు, లేకపోతే కుటుంబంలో కూడినప్పుడు నీ యొక్క అనుభవాలను బట్టి ప్రార్థన చేయలేవు. కానీ నువ్వు ఒక్కడవే ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ యొక్క హృదయాన్ని విప్పి పరిపూర్ణంగా దేవునితో మాట్లాడే యొక్క ఆ అవకాశాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అయితే ఈయన ఆ శిష్యులనంట బలవంతం చేశారు. ఎక్కడికి వెళ్ళమని? అద్దరికి వెళ్ళమని. అయితే ఈయన ఆ ప్రార్థన, ఆ వ్యక్తిగత ప్రార్థన సమయాన్ని ఈయన కేటాయించుకున్నాడు. వాడు దోణెక్కారు. దోణెక్కి ప్రయాణం మొదలుపెట్టారు. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రయాణం వీరు చేస్తూ ఉన్నారు. ఎవరు? శిష్యులు. ఎవరు లేకుండా ప్రయాణం చేస్తున్నారు? ఆ దోణిలో యేసుప్రభు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు వీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అంట వీళ్ళు గలిలయ సముద్రంలో వీళ్ళు ప్రయాణం చేస్తారు. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వీరు ఆ దోణి ఎక్కి అద్దరికి చేరడానికి వీరు ఆ గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అంట ఇక్కడ గాలి కొట్టడం మొదలుపెట్టిందంట. ఆ సందర్భం కూడా మనకు కనిపిస్తుందో చూడండి. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. అప్పుడు ఆ దోణి ఆ దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఈ గలిలయ సముద్రంలో ఉన్న ఆ పరిస్థితి ఏంటి అంటే అంట అది పీఠభూమి గల ప్రాంతం అంట. అంటే ఇసుక తిన్నెల కింద ఎక్కువ ఉండడం, లేకపోతే బల్లపరుపు నేలలో ఒక చోట, లేకపోతే లోతైన జలంలో ఒక చోట, ఇలా ఆ లోనున్న పరిస్థితి ఆ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇలాంటి పరిస్థితిలో అక్కడ ప్రయాణం వీరు చేస్తున్నప్పుడు ఈ గాలి ఎప్పుడైతే కొట్టినాయో కింద నేల తీరుని బట్టి అంటే అవి ఏం చేస్తాయంట ఆ బోర్లా పడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అలా పడిపోయి చాలామంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళ కలవర చెందడానికి భయపడడానికి గల కారణం ఏంటి అంటే కనుక ఇప్పుడు అదే గాలి ఇప్పుడు ఎవరిని కొడుతుంది? వీరి యొక్క దోణిని కూడా కొడుతుంది. ఇప్పుడు వీరు కూడా అదే భయపడుతున్నారు. ఇప్పుడు ఆ దోణి తిరగబడిపోయిందంటే మా పరిస్థితి కూడా గందరగోళం అయిపోతుంది, అల్లకొల్లాలం అయిపోతుంది అని భయపడుతుంది. అయితే 4వ జామున అక్కడ ఈయన వారి దగ్గరికి వెళుతున్నారు. ఎక్కడ నడుస్తున్నారంటే ఈయన సముద్ర జలం మీద నడుచుకుంటూ ఆయన దగ్గరికి వస్తున్నారు. అయితే అక్కడ 4వ జాము అంటే ఇజ్రాయిల్ లెక్కల ప్రకారం 4 జాములు ఉంటాయన్నమాట. అంటే సాయంత్రం 6 దగ్గర నుంచి 9 వరకు ఒకటి, 9 దగ్గర నుంచి 12 వరకు, 12 to 3 ఒకటి, 3 దగ్గర నుంచి మళ్ళీ తెల్లారగట్ట 6, అంటే తెల్లారిపోయిన తర్వాత 6, ఇలా 4 జాములుగా కేటాయించడం జరిగింది. సో తెల్లవారుజామున 4వ జాములు అంటే తెల్లారిపోతున్న పరిస్థితుల్లో ఈయన వారి దగ్గరికి చేరుకున్నారు. అయితే ఈయన చూసి ఇప్పుడు ఏమంటున్నారంట? భూతం అనుకుంటున్నారండి. భూతం అనుకోవడానికి గల కారణం ఏంటి అంటే కనుక వీరు ఆయన కూడా ఒక్క క్షణం 2 క్షణాలు ఈయన ఏమన్నాడు మానవ దృష్టిలోనే చూశారు కాబట్టి ఆయన నడవడం జలం మీద, సముద్ర జలం మీద నడవడం అసాధ్యం అనుకున్నారు కాబట్టి ఆయన్ని భూతంగా ప్రణీకరించి భయపడతాం. అలాగే ఆయన్ని చూసి వీరు భయపడ్డారు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ భయం కనిపిస్తూ ఉంది. శిష్యులనే కాదు, ఇక్కడ మన జీవితంలో కూడా ఈ భయం అనేది మనల్ని కృంగదీసేస్తూ ఉంది. ఎందుకు ఈ భయం చేత మనం కృంగిపోతున్నాము అంటే కనుక ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక దానితో మనం కూడా భయపడుతూనే ఉంటున్నాం. అందుకే దేవుడు అంటున్నాడంట, భయపడకుడి ఇన్న మాటనంట బైబిల్ గ్రంథంలో 365 సార్లు రాయబడిందంట. అంటే రోజుకొక్కసారి బలపరుస్తున్నాడు దేవుడు, నువ్వు భయపడకు, నేను నీతో తోడుగా ఉన్నాను,
నన్ను బట్టి ధైర్యం కలిగి ఉండు అని దేవుడు చెప్తున్నప్పటికీ కూడానంట వారు యేసును చూచినప్పటికీ కూడా వారు భయపడిన వారుగా ఉన్నారు. ఈరోజు మనం కూడా యేసును కలిగి ఉన్నప్పటికీ కూడా మనం కూడా భయపడుతున్న వారుగా ఉన్నాం. కానీ మనం ఈరోజు ధైర్యం కలిగి ఉండాలి. ఎవరిని బట్టి ధైర్యం కలిగి ఉండాలి? ఆయన్ని బట్టి ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ భయము ఎన్ని విధాలుగా మనల్ని కృంగతీసేస్తుంది అంటే కనుక ఇక్కడ సౌలు తర్వాత దావీదు గారు రాజు అయ్యారు. రాజు అయిన తర్వాత ఆయన మొట్టమొదటిగా తన యొక్క వారితో అడిగింది ఏంటంటే కనుక ఇంకా నువ్వు సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా, ఎవరైనా బ్రతికి ఉన్నారా అని అడిగితే కనుక ఒక ఆయన అంటున్నాడు అనమాట, యోనాతాను కుమారుడు ఒక ఆయన, అతను కుంటివాడు, ఫలానా వారి కుటుంబంలో ఉన్నాడు. ఆ కుటుంబం అప్పులతో నిండిపోయిన కుటుంబంగా, బాధలతో నిండిపోయిన కుటుంబంగా ఉంది ఆ కుటుంబం. ఆ కుటుంబంలో ఈ కుమారుడు ఉన్నారు అంటున్నాడు. వెంటనే అప్పుడు దావీదు అంటున్నాడు, ఆ కుమారుడు నా దగ్గరికి తీసుకురండి అంటే కనుక ఈ మాట ఎప్పుడైతే ఆ యోనాతాను కుమారుడి దగ్గరికి వెళ్ళిందో, ఆ యోనాతాను కుమారుడితో ఈ మాట చెప్పారో, అప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు? ధైర్యం కలిగాడు, వచ్చాడు ఆ దావీదు దగ్గరికి? లేదు, భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే మా తాత చేసిన దాన్ని బట్టి చాలా అక్కడ అందరినీ చంపేశాడు, ఇప్పుడు నేను మిగిలి ఉన్నాను, నన్ను కూడా చంపేస్తాడేమో దావీదు మహారాజు, అందుకే నాకు కౌరు పంపించాడేమో అని చెప్పంట భయపడుతూ వచ్చిన వ్యక్తిగా ఉన్నాడంట. కానీ ఆయన భయపడిన ఆయన అనుకున్నట్టుగా అయితే అక్కడ లేదు. ఎందుకని అక్కడ లేదు? యోనాతానికి ఇచ్చిన మాటను బట్టి యోనాతాను కుమారుడిగా ఆ బెనిఫిట్స్ నీకు ఇస్తాను, నా భోజనపు బల్ల మీద నేను తింటున్న ఆహారం నువ్వు కూడా నాతో పాటు రోజు నా బల్ల మీద కూర్చుని భోజనం చేయి, ఇక నుంచి నా మందిరంలోనే అంటే ఇతను అనుకున్న దానికి ఆపోజిట్లో జరిగింది. ఇతను భయపడ్డా లేదా? కానీ ఆయన ఆదరించు దేవుడిగా ఉన్నాడు. అక్కడ ఈయన భయపడుతూ వెళ్ళాడు, కానీ దావీదు ఆయన ఆదరించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు భయం చేత కృంగిపోతున్నావేమో కాదు, ఒక్కసారి దేవుని వైపు చూడు. ఆయన ఆదరించే దేవుడిగా ఉన్నాడు, స్వస్థపరచు దేవుడిగా ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే కనుక, నీకు విరోధముగా ఏ ఆయుధము రూపించదు అంటే. అవును, శత్రువులు నీ మీదకి ఎన్ని విధాలుగా దాడి చేసినప్పటికీ కూడా ఆయన నీ పక్షము నుండివాడు కనుక ఆయన దాటుకుని ఏ ఆయుధము నీ వరకు రానివ్వకుండా ఆపగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన బట్టి ధైర్యం కలిగి ఉండాలి. అంటే ఆయన ఆదరించు దేవుడిగా ఉన్నాడు. అలాగే నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది, స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఐగుప్తీయుల మీదకు వచ్చిన ఏ రోగమును మీకు రానియకుండా మిమ్మల్ని నిన్ను స్వస్థపరచువాడును నేనే. అంటే నీ రోగంలో నిన్ను ఆదరించువాడు ఆయనే ఉన్నాడు, నిన్ను రోగంలో నిన్ను బలపరచువాడు ఆయనే ఉన్నాడు. ఒక్కసారి నీ భయమును విడిచిపెట్టి ఆయన వైపు చూడు. ఆయన ఆదరించు దేవుడిగా ఉన్నాడు. నీలో ఉన్న వేదన, శోధన, రుగ్మత ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో దేవుని వైపు చూచి విడిచిపెట్టు. ఆయన నిన్ను ఆదరించు దేవుడిగా ఉన్నాడు. వీరు భయపడ్డారు, ఆయన వీరి దగ్గరికి వచ్చాను, వీరిని ఆయనతో చేర్చుకున్నట్లుగా ఉంటుంది. అంటే ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో చూసుకున్నట్లయితే కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. అక్కడ ఆయన చూసి, అంటే సముద్రం మీద ఆయన రావడం చూసి భయపడ్డారు. దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వే నా ప్రభువా అనుకున్నారు. అనుకున్న తర్వాత వీళ్ళు ఇప్పుడు ఆయన్ని ఎందులోకి ఎక్కించుకున్నారంట? దోణిలోకి ఎక్కించుకోవడం జరిగింది. అంటే ఈరోజు నీ దోణి అంటే కనుక నీ హృదయం. నీ హృదయంలోకి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీ హృదయంలోని ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వారు ఆయనను దోణి ఎక్కించుకునిరి అని ఉంది. మరి నువ్వు నీ హృదయం అనే దోణిలోకి ఆయన ఎక్కించుకున్నావా? ఈసారి అయినా సరే ఎక్కించుకో. ఈసారి కాదు, ఈ ఒక్కసారి కాదు, ఈయన ఎక్కిస్తే కనుక నిత్యము ఆయనతో నిత్య జీవంలో మనం గడిపే ఆ సంతోషాన్ని, ఆ యొక్క కృపను దేవుడు మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఒక్కసారి ఆయన వైపు నీ హృదయం తెరిచి ఆయన వైపు చూడు. నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించు. ఆయన్ని నీ హృదయంలోకి ఆహ్వానించడానికి హృదయంలో ఖాళీ లేదేమో. ఆయనకి స్థానం ఇవ్వడానికి అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని విడిచిపెట్టి, అంటే పక్కకి తోసేసి అప్పుడు ఆ హృదయాన్ని ఖాళీ చేసి
దేవునికి అవకాశం ఇవ్వు. అప్పుడు నువ్వు ఆయనతో నిత్య జీవంలో నింపబడిన వానిగా, నిత్య రాజ్యంలో నిలిచిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. కాబట్టి వారు ఆయనను ధోని ఎక్కించుకొనిరి అంది. మరి నీ హృదయం అనే ధోనిలోకి ఆయన ఎక్కించుకోవడానికి ఈరోజు నువ్వు సిద్ధపడ్డావా? అద్దరకు చేర్చెను అన్నది. ఆయన ఆ ధోనిలోకి ఎక్కారు కాబట్టి వీరు చేరవలసిన గమ్యాన్ని వారు చేరిన వారుగా ఉన్నారు శిష్యులు. మరి ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆయన్ని చేర్చుకోవడానికి కూడా నువ్వు ఇష్టపడతావో అప్పుడు నువ్వు కూడా నీ గమ్యస్థానం ఏంటి? నిత్యరాజ్యంలో ఆయన సముఖమందు నిలబడ్డావు. అంటే అద్దరకు చేర్చిన వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. మరి అద్దరికి చేర్చబడాలన్న సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా? ఆ అద్దరికి చేర్చబడాలి అంటే నీ హృదయం అనే ధోనిలోకి ఆయన్ని ఎక్కించుకోవడానికి నువ్వు ఇష్టపడగలగాలి. ఇష్టపడడానికి సిద్ధంగా ఉన్నావా? అలాగే ఇక్కడ 4 మాటల ద్వారా ఆయన మనతో మాట్లాడు. మొదటి మాట ఏంటంట? అక్కరని ఎరిగిన వాడుగా ఉన్నాడు, అవసరతను తీర్చిన వాడుగా ఆయన ఉన్నాడు. అవును, నీ జీవితంలో నా జీవితంలో ఏ అక్కర అయినప్పటికీ కూడా ఒక్కసారి ఆయన వైపు చూస్తే నీ అక్కరను ఆయన తీర్చిన వాడుగా ఉన్నాడు, నీ అవసరతలను తీర్చిన వాడుగా ఉన్నాడు. అంటే నీకు ఏ ఇరుకైనా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఒక్కసారి ఆయన వైపు, మనుషులను ఆశ్రయించేవారుగా కాక దేవుని వైపు చూచి ఆయన సహాయం కోరదగిన వ్యక్తిగా మనం ఉండగలగాలి. అలాగే నీ అవసరతలు ఆయనలో తీర్చబడేవారుగా మనం ఉండగలగాలి. అలాగే వీళ్ళు భయపడుతున్న వారుగా ఉన్నారు, కానీ ఆయన ఏమై ఉన్నాడంట? ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేన్ని బట్టి అయితే భయపడుతున్నావో ఆ భయాన్ని విడిచిపెట్టు. నువ్వు రోగాన్ని బట్టి భయపడుతున్నావా? ఆయన స్వస్థపరిచే. శత్రువుని బట్టి భయపడుతున్నావా? ఏ ఆయుధము నీ పైన వద్దిల్లకుండా చేయువాడు ఆయనే. నువ్వు దేన్ని బట్టి భయపడుతున్నప్పటికీ కూడా నిన్ను విడిపించి ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఆయన దగ్గరికి రా, ఒక్కసారి ఆయన వైపు చూడు, ఒక్కసారి ఆయన్ని నీ హృదయంలోకి, నీ గృహంలోకి ఆహ్వానించు. అలాగే చివరగా ఆయన అద్దరికి చేర్చిన దేవుడుగా ఉన్నాడు. అంటే ఆ శిష్యులు ఆయన్ని ధోనిలోకి ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. మరి నువ్వు నిత్య జీవంలో నిత్య జీవం అనే అద్దరికి చేర్చబడాలంటే ఈరోజు నీ హృదయంలో కూడా ఆయన్ని చేర్చుకున్న వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. దేవుడి మాటలు మన వేడుకలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి విన్న వాక్యాన్ని బట్టి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభా యేసయ్యా, అవును తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. ప్రభా యేసయ్యా, అవును తండ్రి. ప్రభా యేసయ్యా, జన సమూహం అనేక మందిగా కూడి తండ్రి ప్రభా యేసయ్యా అక్కడ ఉన్నప్పుడు తండ్రి ప్రభా యేసయ్యా అక్కడ అక్కరను అవసరతను తీర్చిన వ్యక్తిగా ఉన్నావు తండ్రి ప్రభా యేసయ్యా. అవును తండ్రి, అక్కడ ఏదైతే ఉందో అది తెచ్చి నీ చేతిలో పెట్టినప్పుడు, నువ్వు ఆశీర్వదించినప్పుడు తండ్రి ప్రభా యేసయ్యా అనేక మంది తిని తృప్తి పొందినట్లుగా ఉంది తండ్రి. ఈరోజు మా జీవితంలో కూడా తండ్రి ప్రభా యేసయ్యా చెప్పసఖ్యము కానీ అక్కరలతో తండ్రి, ఇరుకులతో, ఇబ్బందులతో, వ్యాధులతో, శోధనలతో తండ్రి ప్రభా సతమతమవుతున్న పరిస్థితులు అనేక మందిగా ఉండి నీ వైపు చూస్తున్నారు తండ్రి ప్రభా యేసయ్యా. వారి సమస్య ఏదైనా సరే, వారి ఇరికేదైనా సరే, వారి అక్కర ఏదైనా సరే తండ్రి ప్రభా, నువ్వు తండ్రి ప్రభా వారి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నావు. మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. అవును తండ్రి, మా అవసరతలు నీలో తీర్చబడాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రభా. మా అవసరతలను తీర్చు దేవుడుగా నీవు ఉన్నావని తండ్రి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. అలాగే తండ్రి ప్రభా యేసయ్యా, వారి తండ్రి ప్రభా యేసయ్యా భయపడుతున్న వ్యక్తులుగా ఉన్నారు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మేము కూడా ఈరోజు తండ్రి ప్రభా యేసయ్యా ఈ లోకంలో తండ్రి ప్రభా మమ్మల్ని భయపడుతున్న తండ్రి, మాకు కనిపిస్తున్న వాటిని బట్టి తండ్రి ప్రభా యేసయ్యా, మాకు కలిగిన రోగాన్ని బట్టి, లేకపోతే మాకు కలిగిన శత్రు బాధను బట్టి, లేకపోతే మాకు కలిగిన ఆర్థిక ఇబ్బందులను బట్టి తండ్రి మేము కూడా భయపడుతున్న వారుగా ఉన్నాము తండ్రి ప్రభా యేసయ్యా. అవును తండ్రి ప్రభా, కానీ నువ్వు మమ్మల్ని ఆదరించే దేవుడు అయి ఉన్నావని, మమ్మల్ని హక్కును చేర్చుకునేవాడు నీవై ఉన్నావని తండ్రి మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. మా భయాన్ని విడిచిపెట్టి తండ్రి ప్రభా యేసయ్యా నీ చేత ఆదరింపబడేవారుగా మేము ఉండాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి. అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభా యేసయ్యా. వారు తండ్రి నిన్ను వారి ధోనిలోకి ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు తండ్రి ప్రభా యేసయ్యా. అవును తండ్రి, మేము కూడా ఈరోజు తండ్రి మా హృదయంలోకి తండ్రి నిన్ను ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి ప్రభా యేసయ్యా. అవును తండ్రి ప్రభా, మా హృదయంలో తండ్రి ప్రభా నిన్ను ఆహ్వానించడానికి అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని విడిచిపెట్టే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మా హృదయంలోకి నువ్వు ఎప్పుడైతే ఆహ్వానించబడతావు తండ్రి,
ఆ అద్దరికి చేర్చబడిన వారుగా మేము కూడా ఉంటామని మాతో నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. స్తోత్రము తండ్రి. ఎవరైతే వాక్యం వింటున్నారో తండ్రి ప్రభా యేసయ్య, వాక్యము తండ్రి వారి హృదయాల్లో నెరవేర్పులోకి నడిపింపబడడానికి నీ కృపను చూపండి తండ్రి ప్రభా యేసయ్య. నిన్ను బట్టి బలం పొందడానికి, నిన్ను బట్టి ధైర్యం కలిగి నివసించే అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.